వివేకము కలిగి దేవుని వెతికే వారు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు, తేరి చూస్తున్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. ఎంతమంది నిజముగా జాగ్రత్తగా నన్ను వెతుకుతున్నారు? ఆ వెతుకు వారికి నేను ఘనత ఇవ్వాలి, ఆ వెతుకు వారికి ఐశ్వర్యం ఇవ్వాలి, ఆ వెతుకు వారికి నీతిని ఇవ్వాలి, ఆ వెతుకు వారికి స్థిరమైన కలిమిని ఇవ్వాలని ఆకాశమందున దేవుడు నీ వైపు తొంగి చూస్తూ ఉండగా, మరి నీవు వివేకము కలిగి దేవుని వెతుకుతున్నావా? మనుషులు చాలా కార్యక్రమాలు వెతుకుతుంటారు. కొంతమంది డబ్బును వెతుకుతుంటారు, డబ్బు సంపాదనను ఎలా సంపాదించుకోవాలో, ధనాన్ని ఎలా సంపాదించుకోవాలో వెతుకుతున్నారు. వెతకగా 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 ఆ ధనం వారికి దొరకకపోగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మరి ఏదో ఎదురు చూస్తాం, ఏదో ఆశిస్తాం, మనం వెతుకుతాం, మనం వెతికింది మనకు దొరకలేదనుకోండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ధనాన్ని సంపాదించడానికి కొరకు పలు మార్గాలు ధనాన్ని సంపాదించుకోవడానికి కొరకు అడ్డదారులు తొక్కుతూ, స్థిరమైన కలిమి కోసం, ఘనత కోసం అడ్డమైన పనులన్నీ చేసి, ఆ తర్వాత వారు అనుకున్నది సాధించకపోగా, వారు అనుకున్నదాన్ని సంపాదించకపోగా, ఆ సంపాదించిన దాన్ని అనుభవించకపోగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, కొంతమంది సరే అలాగాలకు నిలబడుతున్నారు, కొందరు సముదాయించుకుంటున్నారు, కొందరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో వెతికాం, అది దొరకలేదు, దేని కొరకు ఎదురు చూసాం, అది మనకు లభించలేదు, ప్రయాస వృధా అయిపోయింది కదని ప్రాణాలు కోల్పోయే వాళ్ళు లేకపోలేదండి ఈ లోకంలో. కొంతమంది సమాధానాన్ని వెతుకుతుంటారు, పీస్ ఆఫ్ మైండ్, సమాధానం కోసం వెతుకుతుంటారు, సమాధానం కోసం ప్రయాసపడతా ఉంటారు. సమాధానం కూడా కొంతమందికి లభించట్లేదు. సమాధానం కొరకు ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రయోగాలు. ప్రైజ్ ది లార్డ్. నాన్న ప్లీజ్ కొంచెం ఒక 1 hour అట్లా నాకు అవకాశం ఇవ్వండి, ఆ తర్వాత పండుగ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన మంచు కొండల మీద విపరీతమైన చలిలో గడ్డగట్టిపోయేంత చలి, ఆ చలిలో నిలబడి, ఒంటికాళ్ళ మీద నిలబడి తపస్సు చేస్తున్నాడు. ముళ్ళతో తయారు చేయబడిన చెప్పుల మీద నిలబడి ఉన్నాడు. రకరకాలమైన ప్రయోగాలు చేస్తున్నాడు. ఎవరో చూసి, బాబు ఎందుకోసం ఈ ప్రయత్నాలు అంటే, సమాధానం కొరకు. ఎంతో కాలం నుండి సమాధానం కొరకు ఎదురు చూస్తున్నాడు. సమాధానపు మార్గం ఆయనకి కనబడలేదు. సమాధానాన్ని వెతుకుతున్నాడు, అదే ఆయనకి లభించలేదు. సమాధానం పొందడానికి కోసం ఒంటికాళ్ళ మీద నిలబడ్డాడు, ముళ్ళతో చేయబడిన చెప్పుల మీద నిలబడ్డాడు, దేహాన్ని గాయపరుచుకుంటున్నాడు, దేహాన్ని కష్టపెట్టుకుంటూ ఎట్లయినా ఈ పాపం నుండి విమోచన కలగాలి, పాపం నుండి విడుదల కలగాలి అని సమాధానాన్ని వెతుకుతున్న ఆయనకి లభించలేదండి. అప్పుడు ఎవరో యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పారు. నీ పాపం పోవాలన్నా, నీ బలహీనత నుండి నీకు విడుదల కలగాలన్నా, నీకు మానసిక ప్రశాంతత కలగాలన్నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి, నమ్మాలి అని బోధించినప్పుడు, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ప్రియులారా, అప్పుడు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయి పాపాలు క్షమించబడి మానసిక ప్రశాంతతను ఆయన పొందారంటే. చెప్పలు కొడదాం అందరూ గట్టిగా. ఆ తర్వాత కాలంలో ఆయన గొప్ప దేవుని సేవ చేశారు కూడా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని జాగ్రత్తగా వెతకాలి. కొంతమంది ధనాన్ని వెతుకుతున్నారు, కొంతమంది ధైర్యాన్ని వెతుకుతున్నారు, కొంతమంది సమాధానాన్ని వెతుకుతున్నారు, కొంతమంది సమృద్ధిని వెతుకుతున్నారు. వెతికి 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 వేసారిపోతున్న ప్రజల్ని మనం చూస్తున్నాం. మనమైతే జీవాధిపతి అయిన దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి మనం శ్రద్ధతో, భయభక్తులతో జాగ్రత్తగా వెతికినప్పుడు బైబిల్ చెప్తుంది, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఆయన దొరుకు కాలమందు మనం ఆయన్ని వెతకాలని బైబిల్ చెప్తుంది. మనకు అందుబాటులో ఉన్న సమయాలు, మనకు దొరుకు కాలంలో ఈరోజు నా దేవుడు మీకు సమృద్ధిగా దొరకకపోతున్నాడు, సమృద్ధిగా దొరుకుతున్నాడు ప్రభు. పట్టుకోవాలి మన ప్రభుని. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఒకప్పుడు మనం పట్టుకుందామంటే ఆయన దొరకలేదు, ఎందుకంటే ఆయన నిచ్చెన మీద ఉన్నాడు, మనం కింద ఉన్నాం. ఒకప్పుడు ఆకాశం నిచ్చెన వేయబడింది, నిచ్చెన మీద ఆయన నిలబడి ఉన్నాడు, యాకోబు నేల మీద ఉన్నట్టు. ఆయన ఆకాశంలో ఉన్నాడు, ఈయన నేల మీద ఉన్నట్టు. పట్టుకోవాలని ఆశ ఉంది కానీ పట్టుకోలేకపోతున్నాడు, ఎందుకంటే నిచ్చెన పైన ఆకాశంలో ఆయన ఉన్నాడు, భూమి మీద ఆయన ఉన్నాడు. అందుకే ఇక్కడ నుండి చిన్న ప్రార్థన చేశాడు యాకోబు, ప్రభువా నిన్ను పట్టుకోవాలని ఆశ ఉంది కానీ నేను నిన్ను పట్టుకోలేకపోతున్నాను, కాబట్టి నీ వాగ్దానాలు నేను పొందుకుంటాను, తినడానికి నాకు అంత ఆహారం, ధరించుకోవడానికి వస్త్రం ఇచ్చి నన్ను దయచేసి కాపాడమని చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు. ఒక 20 సంవత్సరాల తర్వాత ఆయన ప్రార్థన చేయడానికి కోసం రేవు దాటి ప్రార్థన చేయడానికి కోసం వెళ్ళినప్పుడు ఆకాశంలో ఉండవలసిన దేవుడు, ఆకాశంలో ఉన్న దేవుడు
యాకోబు ప్రక్కన వచ్చి నిలబడ్డాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టిగా హల్లెలూయా. గట్టిగా దేవుడిని పట్టుకున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఇప్పటివరకు నా దేవుడు నీకు దొరకలేదేమో, ఇప్పటివరకు నీకు అందుబాటులో ఒకవేళ లేనట్టు మీరు ఫీల్ అయ్యారేమో, ఇప్పటివరకు ఆయన ఎక్కడో ఉన్నట్లు మీరు అనుకుంటూ ఉన్నారేమో, ఇప్పటివరకు ఎక్కడో దూరంగా ఉన్నట్లు మీరు భావిస్తూ వచ్చారేమో. ఈ ప్రశస్త వేళ, ఈ ఆవరణంలో, ఈ మైదానంలో, ఈ స్పెషల్ ప్రేయర్ మీటింగ్లో నా దేవుడు మీలో ఒక్కొక్కరికి ప్రక్కన నిలబడి ఉన్నాడు. జాగ్రత్తగా ప్రభుని పట్టుకుందాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆశీర్వదించబడికుండా తిరిగి మనం వెళ్ళబోతున్నాం. చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. తన వెదుకు వారందరికీ దేవుడు దొరుకుతాడు. ఒక మాట చెప్తా ఉంటారు, మనం ఎక్కడ పోగొట్టుకున్నామో చెప్పాలి. ఎక్కడ పోగొట్టుకున్నామో చెప్పండి. ఎక్కడ పోగొట్టుకున్నామో? ఇప్పుడు ఈ వస్తువుని అక్కడెక్కడో పోగొట్టాను, ఇక్కడికి వచ్చి వెతికితే దొరుకుతుందా చెప్పాలి. నేను చర్చి క్యాంపస్లో నా చెప్పులు వదిలేసి వచ్చేసా, ఇక్కడికి వచ్చి వెతుకుతుంటే దొరుకుతుందా? ఎక్కడ పోగొట్టామో అక్కడే వెతకాలంటారు. ఇది లోకంలో ఎవరైనా చెప్పే మాట. ఆ వస్తువు లేని చోట మనం వెతికితే ఎలా దొరుకుతుంది? ఆ వ్యక్తి లేని చోట మనం వెతికితే మనకు దొరకదు కదండి. ఆ మగ్దలీన మరియ వెళ్ళి సమాధుల చుట్టూ తిరుగుతుంది, సమాధులు వెతుకుతుంది. అయ్యా నా ప్రభుని చూశారా, నా ప్రభుని చూశారని వెతుకుతుంటే వెంటనే దేవదూతలు వచ్చి అన్నారు, ఏమ్మా ఎవరు కావాలి నీకు, ఎవరు కావాలి ఏంటి? మొత్తం మహిళా సమాజం అంతా వచ్చేసినట్టున్నారు. ఎవరు కావాలి మీకంటే? అయ్యా ప్రభు ఎక్కడున్నట్టు? ఆయన ఇక్కడ లేడు. సజీవుడైన వాడిని మీరు మృతులు వెతుకుతున్నారేంటి? ఆయన ఇక్కడ లేడు అనంటే, ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడై లేచాడు, పునరుద్ధానుడై లేచాడు, ఆయన ఇక్కడ లేడు అని చెప్పి దేవదూతలు వాళ్ళ పని అయిపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ మాట చెప్పడానికి కోసమే అక్కడ ఉన్నారు, చెప్పారు, వెళ్ళిపోయారు. ఈ అక్కతో పాటు ఇంకొంతమంది వచ్చారు కదండి. ఏది? మగ్దలీన మరియ, ఈ మన అక్క అనుకోండి. ఈ అక్కతో పాటు ఇంకొక 4 అక్కలు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏమే మగ్దలీన మరియ ఏం చేద్దామే అంటే, ఉండండి అక్క చూద్దాం ఇక్కడంటే. ఇక్కడ లేడని చెప్పారుగా ఆయన ఇక్కడ లేడని చెప్పారు కదా, ఆయన సజీవుడై లేచాడంట కదా, మరి ఇక్కడ వెతుకుతుంటేట సజీవుడైన వాడిని మృతులు వెతుకడం ఏంటి, సజీవుడైన వాడిని సమాధులు వెతుకడం ఏంటండి? పెద్ద ప్రసంగం చేశారు కదా దూతలు, చెప్పిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మనం ఏం చేద్దాం మీ పాప పిల్ల పోదాం రా అని అంటుంటే, లేదు లేదక్క, నా ప్రభు నాకు దొరికేంత వరకు నేను వెతుకుతాను. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా.